వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. సో ఈరోజైతే మనమైతే నాగార్జున సాగర్ అయితే వెళ్ళబోతున్నాం. సో నాకు అలవాటు అయిపోయింది వేరే చెప్పి ఫ్రీ ఫైర్ అని. సో చూడొచ్చు, మనమైతే మన మొన్న September 5th అయితే జరిగింది టీచర్స్ డే కదా. సో ఆ టీచర్స్ డేకి మేమైతే వెళ్ళాం అనమాట నాగార్జున సాగర్కి. సో చూడొచ్చు, ఇక్కడ వెనకాల బస్సులో నేను ముందు కూర్చున్నా గేస్. యాక్చువల్లీ అంటే మీకు వీడియో ఇంకా మంచిగా రావాలని చెప్పి ముందు కూర్చున్నాను. చూడొచ్చు, మొత్తం పొలాలు, గ్రీనరీ, మొత్తం రోడ్డు మొత్తం గ్రీనరీ. అండ్ అక్కడ నాగార్జున సాగర్ దగ్గరలో అయితే ఇక్కడ వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ మా దగ్గర కూడా వినాయకుడు ఉన్నాడు, ఫస్ట్లో చూసారు కదా. నిమజ్జనం చేయాలి మేము కూడా, జస్ట్ వాటర్లో వేసేయడానికే అంతే. సో ఇంకా దాన్ని అయితే అలా చూసేసి, సో ఏముందిలే అక్కడ ఆగుదాం అనుకున్నాము వేయడానికి, కానీ సరే వచ్చేటప్పుడు వేయచ్చు కదా అని అనుకున్నాము. అండ్ ఇక్కడ ఉందన్నమాట, వెల్కమ్ టు బుద్ధవనం చెప్తున్నా ముందే, అంటే కొంచెం వేరేలా వినపడుతుందేమో అని ముందే చెప్పేస్తున్నా. సో చూడొచ్చు, వెల్కమ్ టు బుద్ధవనం. ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ఏమైందంటే మేము ఒక సైడ్ అయితే ఆపాము. చూడొచ్చు, వినాయకుడిని చూపిస్తున్నాను నేను, ఇంకా మీరు చూడాలి కదా. సో మేమేం చేసామంటే, సో అప్పటికే మాకు లంచ్ టైం అయిపోయినట్టు కాదు, సారీ. సో అందుకని మేము వచ్చేసి ఒక బస్ అయితే ఒక సైడ్ ఆపి అక్కడ తినడానికి అయితే ఉన్నాం అనమాట. కింద కార్పెట్ వేసుకుని అయితే తిన్నాం. అదేం నేను చూపించలేదు అంతగా. అండ్ ఇక్కడ మన మోడల్ కూడా ఉందన్నమాట, చైతన్యపుడి మోడల్. సో లిటరల్లీ మోడల్ లెక్కనే ఉందమ్మ జుట్టు, అందుకని అట్లా అంటున్నా నేను. సో అండ్ ఇక్కడ అందరినీ అయితే చూపిస్తున్నాను అనమాట. సో అండ్ ఇక్కడ మేమైతే కింద కార్పెట్ వేసుకుని అయితే నేనైతే ఫాస్ట్గానే తినేసా అబ్బా, మీకు మొత్తం చూపించాలని చెప్పి. అండ్ అక్కడ పక్కనే హోటల్ ఉంది, ఆ హోటల్లో నేనైతే ఐస్ క్రీమ్ కొనుక్కున్నా. దూల కదా, మనకి ఏమైనా కనిపిస్తే మనం ఆగం, కొనేసుకుని తినేయాల్సిందే, మామూలుగా ఉండదు. సో ఇంకా ఐస్ క్రీమ్ కూడా నిజంగా చాలా బాగుంది అబ్బా, ట్రూలీ చెప్తున్నా, చాలా బాగుంది. ఐస్ క్రీమ్ నాకు బాగా నచ్చింది. సో అండ్ అక్కడి నుంచి మేమైతే నాగార్జున సాగర్కి అయితే వెళ్ళాం, బట్ అక్కడ వాటర్ అయితే లేదనమాట. సో చూడొచ్చు, మేమైతే అక్కడ ఒక 100 రూపీస్ పెట్టి అయితే ఫోటో దిగాం, చూడొచ్చు మీరు. సో అలా వాటర్ లేదు గైస్, అప్పటికే లాంచ్ 1:30 వరకే ఉందన్నమాట. ఫ్రైడే ఒక్కరోజు 1:30 వరకే ఉంటుందంట. సో అది అయిపోయిన తర్వాత మేము వచ్చేసి అక్కడి నుంచి మేమైతే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. సో చాలా అంటే మాకు రిలీఫ్ వచ్చిందనమాట అక్కడ వాటరే లేవు, వేస్ట్ కదా ఇంత దూరం వచ్చి అనుకున్నాం, కానీ ఒక రిలీఫ్ వచ్చింది గేసి ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే ఆ వాటర్ ఫాల్స్ భలే ఉందబ్బా, నాకు చాలా బాగా నచ్చింది అయితే ఈ వాటర్ ఫాల్సే. చూడొచ్చు, అండ్ అక్కడ నేను చాలా ఫొటోస్ దిగాను అనమాట, వింత గ్రాఫిక్స్ ఫోటోలు దిగాను. అంటే వాటర్ కరెక్ట్గా నా చేతుల మీద పడుతున్నట్టు అట్లేవో ఫోటోలు తీసా. అండ్ అక్కడ వాటర్ చూడొచ్చు అబ్బా, వైట్ కలర్లా. నాకు అర్థం కాని విషయం, ఆ వాటర్ అంత ఫోర్స్తో కిందకు పడుతుంది, కానీ అంత ఫోర్స్తో కింద పడాలంటే ముందు అక్కడి నుంచి వెనకాల నుంచి అది వస్తుంది కదా వాటర్, అక్కడ ఫోర్స్ ఉండాలి కదా, అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లే గేస్. ఆ వాటర్ నార్మల్గా ఏదేదో రివర్లోంచి వస్తున్నట్టుంది అలా అనిపిస్తుంది, కానీ కింద పడేటప్పుడు ఎంత ఫోర్స్తో పడుతుంది. ప్లస్ అక్కడ సౌండ్ కూడా చాలా ఎక్కువ ఉంది, మరి అంత ఫోర్స్ ఎలా పడుతుందో నాకు అర్థం కాలేదు అది. చూడొచ్చు మీరు, ఇక్కడ చాలాసేపే తీసానులేండి, అంటే మీకు బాగా కనబడాలని చెప్పి. సో అది వైట్ కలరు అలా తీసాయన్నమాట. అండ్ అక్కడ నుంచి కొంచెం పక్కకు వస్తాయన్నమాట, అంటే అది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చూస్తే మాత్రం చూడొచ్చు కొండలు, మొత్తం కొండలు. చూడండి పైన ఆకాశం గైస్, నిజంగా స్కై అయితే నేను అప్పుడు చాలా బాగుండే అబ్బా, రిలీఫ్ గైస్. ఒక పక్కన నేచరు, ఒక పక్కన ఎండ కొడుతుంది అనుకోండి, వాటరు అదంతా భలే ఉందన్నమాట. మా మమ్మీ అయితే చూడండి వెనకాల, యాక్చువల్లీ ఫోటో తీయడానికి నేను అట్లా పెట్టాను, చూడొచ్చు, జస్ట్ ఫర్ ఫోటో. అండ్ గైస్, మీరు ఎవరైనా జురాసిక్ వరల్డ్ రీబార్న్ చూసారా, వాళ్ళు జురాసిక్ వరల్డ్ సినిమాలు చూసారా? అందులో లేకపోతే అవతార్, ఏదైనా కింగ్ కాంగ్ సినిమాలు, గాడ్జిల్లా, అందులో ఇట్లానే ఉంటాయి అబ్బా కొండలు. ఆ కలర్ లిటరల్లీ తోపుండదు. అండ్ అక్కడి నుంచి నీళ్ళు వచ్చేసి ఇట్లా వెళ్తున్నాయి చూడండి గైస్, అంత ఫోర్స్తో పడి ఇట్లా వెళ్తున్నాయి ఇందులో, అట్లా అనిపించింది నాకు సడన్గా చూస్తే, అది నేనే కనిపెట్టాను. సో అండ్ అక్కడ చూడండి నా చేతి మీద ఎలా వాటర్ పడుతుందో, ఇది కూడా ట్రై చేసా, ఇట్లా పడలేదు. అండ్
ఇదైతే ఇంతకు నేను వీడియో తీసినప్పుడు ఫోటో కొట్టాను అనమాట. ఇదేమో గ్రాఫిక్స్ ఫోటోలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన మోడల్ని అయితే స్వింగ్ మీద మొత్తం ఊపేసాను అనమాట. అగోండి మొత్తం అట్టి తిరిగిపోయింది అబ్బా. లిటరల్లీ చాలా దారుణంగా ఉంది ఆ స్వింగ్. చెట్టుకు కట్టిరు గైస్, అందుకే అట్లుంది. అది చూడండి, నేను తోస్తుంటే ఒకసారి అయితే మొత్తం ఇలా రోల్ తిరిగింది. నాకు ఎంత గైస్ మీకు వాయిస్ పెట్టలే కానీ నవ్వుకుంటున్నా గైస్ నేను ఆడ. అజ్జుడు ఎట్లా తిరుగుతుంది చూడండి అది ముందు నుంచి మీకు. అగో ఎక్స్ప్రెషన్లు బాబ్బా మోడల్ ఎక్స్ప్రెషన్స్. అండ్ అక్కడ చిన్న క్యాంటీన్ లాంటిది ఉంటే అక్కడ ఒక గోల్డ్ సోడా వేసేసాను అనమాట. సో ఫస్ట్ చూస్తే ఏదో చెత్తలా అనిపించింది, కానీ బాగుంది అబ్బా నిజంగా. స్వీట్ లెమన్ సోడా చాలా బాగుంది యాక్చువల్లీ. మా మమ్మీ ఎప్పుడైతే తాగుతుంది, నేను ఇదేంట్రా ఎట్లుంటుందో ఏమో ఇది అని అనుకుని సో దీన్ని అయితే ఇంకా తాగడం స్టార్ట్ చేశాను. చాలా నచ్చింది అనమాట నాకు. గైస్ మీరు ఎప్పుడైనా గోలీ సోడాని చేత్తో కొట్టాడా? సో కొడితే నాకు వచ్చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ ఇది నేను కొట్టాను, ఎంత గట్టిగా ఉందంటే నా వేలు ఇట్లా నా గోరు చూడండి అది తెగిపోయిన స్థితికి వచ్చింది. అది నేను ఫోర్స్ఫుల్గా ఒకేసారి ఇట్లా అన్నా, అంటే కొంచెం మనకి ఎక్కువ దూల కదా గైస్, అట్లనే అంటాం మనం. చూడండి ఈ దాంతో మళ్ళీ ఇది ఆ మిషన్తో అన్న సపరేట్గా అగోండి ఇప్పుడు వెళ్ళింది అది లోపలికి. ఇది మా వీడిది అనమాట, మా రజనీష్ గాంధీ అది. అండ్ ఇంకో గోలీ సోడా అయితే నేనైతే మళ్ళీ కొద్దిసేపు అలా బయట పార్క్ వెళ్ళి మళ్ళీ ఒక ఉయ్యాలట్టి తూగి మళ్ళీ ఇంకో గోలీ సోడా అయితే వేసాను అనమాట. చూడొచ్చు లైక్ రెండోసారి వేసిన తర్వాత నచ్చింది అనమాట నాకు, బాగానే నచ్చింది అప్ప నాకు. ఆ గోలీ సోడా నచ్చింది కాబట్టి రెండోసారి వేసేసాను. అగోండి వాళ్ళు ఏదో జోకులు వేసుకుంటే నేను చూసి నవ్వుతున్నదండి, నాకేం సంబంధం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ గోలీ వచ్చేసి తాగేటప్పుడు అడ్డొస్తుంది. ఆ గోలీని ట్రాప్ చేయడం కష్టం. అగోండి నేను చూసుకుంటే దాన్ని ట్రాప్ చేద్దాం అనుకున్నా కానీ ట్రాప్ అవ్వాలి, అది నన్నే రివర్స్లో ట్రాప్ చేస్తుంది. యూ కాన్ ట్రాప్ మీ అని. సో అండ్ ఇంకా అదంతా ట్రాప్ చేసినా కూడా సో ఇంకా అయిపోగొట్టేసాను అనమాట. ఫైనల్లీ ఆ బాటిల్ వాళ్ళకైతే ఇచ్చేసాను ఇంకా. సో గైస్ ఇక్కడ మెయిన్ కామెడీ ఏంటంటే చూడండి, ఊగుతూ వీడియో తీద్దాం అనుకున్నా, చూడండి పక్కన వాళ్ళు నన్ను ఎక్కిరిస్తున్నారు అనుకోండి, అంటే పడ్డావంటే మళ్ళా అని ఎక్కిరిస్తున్నారు. నేను వీడియో ఇట్లా అప్పుడే ఆపాను, టొప్పని జారింది, పడలేదు జారింది అంతే. జస్ట్ కొంచెం అయి ఉంటే ఫోన్ కింద పడిపోయేది, అత్తే మామూలు ఉండేది కాదు నాకు. ఇంకా నా ఫోన్ కూడా కాదు, మా మమ్మీ ఫోన్. చూడండి వాళ్ళని ఇంకా అట్లా అంటుంటుంటే నేను మాట్లాడుకుంటా ఏందో స్టైల్ ఊగుతున్నా, వీడియో ఆపేసిన పెట్టే పడ్డా, మామూలుగా కాదు. ఇంకా నయమే వీడియో ఉన్నప్పుడు పడలా. అండ్ ఇది మొత్తం ఓవరాల్ వ్యూ. ఇదే క్యాంటీన్, మన స్పెషల్ క్యాంటీన్. అంటే దీన్ని ఫస్ట్లోనే చూపించాలి, ఏం చేయలేను అనమాట నేను ఇంకా. సో రెస్టారెంట్ అంట, ఇది రెస్టారెంట్ కాదు గైస్, అది క్యాంటీన్ అనే అనాలి దాన్ని రెస్టారెంట్ అనద్దు అసలు, దానికి అసలు ఆ పేరే ఇవ్వద్దు, దాన్ని క్యాంటీన్ అనాలి. సో చూసారు ఇంకో గోలీ సోడా అనమాట. అండ్ ఇది వచ్చేసి మా వినాయకుడి నిమజ్జనం. అక్కడి నుంచి ఏం చేసామంటే మేము అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట బస్లో. సో మళ్ళీ మేము సారీ అక్కడ ఎత్తిపోతల ఇల్లు నుంచి మళ్ళీ ఆటోల్లో అక్కడికి వెళ్ళాం కాబట్టి మళ్ళీ రివర్స్ వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. మళ్ళీ బస్సు ఎక్కి బస్సులో ఇక్కడికి వచ్చేసి వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేసేసాము. సో ఎంతైనా ఏడుపు వస్తుందిలేండి గైస్, ఏడవద్దు కానీ మళ్ళీ వస్తాడు, తేడొస్తాడు అంతెందుకు. ఇప్పుడు వస్తుంది మళ్ళీ దసరా, ఊరికే కాదు. అండ్ ఇది చూడండి నేనే షాకు, నా మైండ్ ఏమో బ్లాక్. అది చూడండి వినాయకుడు, అరే ఇంకా మునగలేరా నిజంగా, అక్కడే ఉన్నాడు చూడండి. అరే నేను ఇది మాత్రం షాక్ అయినా అబ్బా, నిజం చెప్తున్నా నాకు చాలా షాకింగ్ అనిపించింది అది. అరే ఇది ఇందులో ఇంకా కనపడుతుంది గైస్, నేను మామూలుగా చూస్తున్నా ఇక్కడ ఏదో ఉందని చెప్పి వీడియో ఆన్ చేసి జూమ్ కొట్టినా, అంటే లోపల పోలేం కదా. అక్కడేమో వినాయకుడు ఇంకా మునగలే, బాబ్బా మామూలు లేదు. నాకు ఇక్కడ చూస్తే అది అవతార్ గుర్తొచ్చింది ఒకసారి, ఇంకోసారి కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా గుర్తొచ్చింది. సో మామూలు లేదు. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ చూసారా, ఈ బ్రిడ్జ్ మీద నుంచే మనం వచ్చింది ఇక్కడికి, ఐ మీన్ అక్కడికి, అదే ఇక్కడికి
అది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినాం ఆ బ్రిడ్జ్ మీద నుంచి. సో అండ్ ఇక్కడ ఒక స్లో మోషన్ వాక్ అయితే వేసాను అనమాట మన మోడల్తో. సో దాని తర్వాత నేను అక్కడ ఫోటో అయితే తీసేసాను. సో మన మోడల్ స్లో మోషన్ వాక్ తర్వాత సో చూసుకోవచ్చు లైక్ బాగానే ఉంది ఆ ప్లేస్ అయితే. అండ్ అక్కడ మేమైతే బస్సులో మళ్ళీ నేను ఇంత ఐస్ క్రీమ్ కొనుక్కున్నా చూడండి, ఆ హోటల్కి అయితే వచ్చేసాం మళ్ళీ. లైక్ ఇక్కడ మేము తినడానికి వెజ్, అక్కడ వాళ్ళు నాన్ వెజ్ అయితే తింటున్నారు. మేము ఇక్కడ వెజ్ తినడానికి అయితే వచ్చేసాం. నేను కూడా వెజ్ సైడే వచ్చేసానండి. సో చూడొచ్చు అక్కడ మనం లాస్ట్ టైం తిన్నది లైక్ అక్కడ కింద కూర్చుని తిన్నది. సో మన జుట్టు సరి చేసుడు మామూలుగా ఉండదు అనమాట. చూడండి అదేదో షూటింగ్కి వెళ్తున్నట్టు. సో అండ్ మేము అక్కడ పన్నీర్ బిర్యానీ అండ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం, కానీ పన్నీర్ బిర్యానీ ముందు వచ్చిందిలేండి. సో అలా నిమ్మకాయ పిండేసుకున్నామా, నిమ్మకాయని పక్కన పెట్టేసామా. సో ఆ నిమ్మకాయని ఎక్కడైతే పడలేదో అక్కడ ఇలా మొత్తం ఇలా కలుపుకుంటూ సో నోట్లో ముద్ద పెట్టేసామా. ఆ ఫీలింగే వేరుంటుందిరా, నిజం చెప్తున్నా, ఫీలింగే తోపు ఉంటుంది నిజంగా. నాకైతే ఎందుకో బిర్యానీ తిన్నప్పుడు ఉన్న ఫీలింగ్ అది తిన్నాక రాదబ్బా. సో ఇంకా నేనైతే పన్నీర్ బిర్యానీలోకి పెరుగన్నం అయితే పెరుగైతే వేసేసుకున్నా. పెరుగన్నం అని వస్తుంది నాకు. సో గైస్ నేను అప్పటికే చాలా టైర్డ్ ఉన్నాను. సో ఇంకా బస్లో నేనైతే పడుకున్నాను అనమాట. నాకు వద్దని చెప్పి రాత్రి లైక్ అప్పటికే ఒక 8:30 అవుతుంది నేను తినేటప్పటికే. సో ఇంకా బస్లోకి వెళ్ళి పడుకున్నాను, మళ్ళీ ఇంకా ఇంటికట్టే వచ్చేసాను. సో ఇంకా నేనైతే అక్కడ ఏం వీడియో తీయలేదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇది వ్లాగ్ అనలేం వేసింది, ఇది వ్లాగ్ కాదు, జస్ట్ నేను ఎలా వెళ్ళా అనేది, అదే నేనేం చేసా, ఎలా వెళ్ళా, ఏం తిన్నా అనేది చూపించడం అంతే. సో ఓకేనా. సో మళ్ళీ ఇంకొక మంచి అండ్ ఎంటర్టైనింగ్ అండ్ ఇలాంటి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తున్నాను. సో రెడీగా ఉన్నాను గైస్, చాలా వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. సో మళ్ళీ ఇంకొక మంచి అండ్ ఎంటర్టైనింగ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ అండ్ గేమర్ ఛానల్, మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ అండ్ గేమర్ ఛానల్. Please subscribe to Master and Gamer. All in one. Subscribe to Master and Gamer. Please subscribe to Master and Gamer YouTube channel. Thank you.